హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేసుకునే దొండకాయ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దొండకాయలు అన్నీ కరుక్కొని సన్నంగా పొడువుగా ముక్కల్లా కోసుకోవాలి. ఇట్లా అన్ని ముక్కలన్నీ తరుక్కొని పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదా, మనం ఇందాక కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అన్నీ కొన్ని కొన్ని వేసుకుని ఫ్రై చేసుకుందాం, డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ముక్కలు ఇట్లా వేగిపోయినాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాం. తీసేసుకొని మొత్తం అన్ని దొండకాయ ముక్కలన్నీ ఇట్లానే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని పల్లీలు కూడా వేసుకొని వేయించుకుందాం. పల్లీలు కూడా వేగిపోయినాయి, తీసుకొని పక్కన పెట్టుకుందాం. అన్ని దొండకాయ ముక్కలలోనే వేసుకుందాం వాటిని కూడా. ఇప్పుడు దొండకాయలు పల్లీలు అన్నీ మంచిగా వేగిపోయినాయి కదా, వీటిని మంచిగా కలుపుకొని ఇవి వేడి చల్లారక ముందే అందులో మనం ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాం. వేడిగా ఉన్నప్పుడే వేసినాం అనుకో, అవన్నీ కూడా ముక్కలకు పల్లీలకు అన్నీ మంచిగా పట్టుకుంటుంది ఉప్పు, కారం అవన్నీ. ఇప్పుడు దీనికి కొంచెం పోపు వేసుకుందాం. పోపుకి ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైనాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకొని అవి కొంచెం మంచిగా వేగినాక ఎర్రమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు కూడా కొన్ని కచ్చా పచ్చగా దంచేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు వేగిపోయింది కదా, ఈ వేగిపోయిన పోపుని ఇందాక మన దొండకాయల పల్లీల మిక్చర్ ఉంది కదా అందులో వేసుకొని కలిపేసుకుందాం. ఇంకంతే, టేస్టీ మనం పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో అన్నిట్లో చేసుకుని దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. దీనికి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. డీప్ ఫ్రై చేసినాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకోవద్దు. మనం మామూలు కూరలు చేసిన దానికన్నా డీప్ ఫ్రైలోనే ఆయిల్ తక్కువ పడుతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.